సంతోష్ క్రియేషన్స్. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సీక్రెట్ రూమ్ ఉంటుందని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు అంటే బిగ్ బాస్ ఇంకా 4 వారాలు మాత్రమే ఉంది. ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ 9 మెంబర్స్. లాస్ట్ వారం తీసేస్తే ఇంకా 4 ఎలిమినేట్ అవ్వాలి. కానీ ఇంకా 3 వారాలే ఉంది. ఏదో ఒక వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ పక్కా ఇది. సో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టొచ్చు అని అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే కిందటి వారం ఎలిమినేషన్ లేదు. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టొచ్చు అని అనుకుంటారు. కానీ డబుల్ ఎలిమినేషన్ పెడితే ఏమవుద్ది, అన్ఫేర్ జరుగుద్ది. ఎందుకు, బయట వాళ్ళు వచ్చి నామినేట్ చేశారు ఓజీ క్లాన్ని. ఓజీ క్లాన్ మాత్రమే నామినేషన్లో ఉంది. అందులో డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఎవరెవరు అవ్వచ్చు, యస్మి అండ్ పృథ్వీ వాళ్ళు ఫస్ట్ వారాల నుండి ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ పెట్టి వాళ్ళు ఎలిమినేట్ చేస్తే ఇది అన్ఫెయిరే. ఏ విధంగా చూసుకున్నా ఇది అన్ఫెయిరే. సో దీని పరంగా ఏం ఆలోచించాడంటే బిగ్ బాస్, హౌస్ మేట్స్ డబుల్ ఎలిమినేషన్ ఉండాలి అనుకునే విధంగా, కానీ డబుల్ ఎలిమినేషన్ చేయకుండా సీక్రెట్ రూమ్ ప్లాన్ చేశాడంట. ఈ సీజన్లో సీక్రెట్ రూమ్ ఇప్పటి వరకు లేదు. సో ఈ వారం సీక్రెట్ రూమ్ పెడితే అది నమ్మశక్యంగా ఉండాలి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ అనుకోవాలి. సో ఈ విధంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. సో సీక్రెట్ రూమ్కి ఎవరు సరైన కంటెస్టెంట్ అంటే నిఖిల్. ఎందుకో చెప్పనా, అందరూ అనుకోవచ్చు నిఖిల్ అందరూ టాప్ 5లో పెట్టారు కదా, సీక్రెట్ రూమ్కి ఎందుకు పంపిస్తారు అని మనం అనుకుంటాం, వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ అలా అనుకోవడానికి ఒకటే ఏంటంటే, ప్రతి వచ్చిన నెక్స్ట్ కంటెస్టెంట్ మామూలుగా నిఖిల్ మీద అబండాలు వేయలేదు. నోటికొచ్చినట్టు చెప్పేశారు. చాలా స్టేట్మెంట్స్ అయితే వదిలేశారు. ఆ తర్వాత నిఖిల్ కూడా చాలా డౌన్ అయిపోయాడు. తన కాన్ఫిడెంట్ అంతా పోయి మైక్ దగ్గర నిఖిల్ వచ్చి చెప్పాడు, నాకు ఓట్లు వేయకండి, నేను బయటకు వచ్చేస్తాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అయితే నిఖిల్ తేల్చి చెప్పాడు. సో ఆ విషయం తర్వాత మళ్ళీ ఉంటాను, నేను బాగా ఆడుతానని చెప్పాడు. కానీ ఈ నామినేషన్ ప్రాసెస్లో తనకు వచ్చిన డౌన్ కానీ, పేరెంట్స్ ఇచ్చిన రివ్యూల్లో కానీ, ఇంకా అదే ఇప్పుడు చెప్పారు కదా ఓట్లు అప్పీల్ చేసే విధానంలో కానీ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా డౌన్ అయ్యాడు. సో ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని ఒకవేళ నిఖిల్ని సీక్రెట్ రూమ్లో పెడితే నిఖిల్ చెప్పుకుంటాడు, నేనే ఓట్లు వేయొద్దన్నాను, మేబీ ఇది రాంగ్ వెళ్ళి ఉండొచ్చు, అది రాంగ్గా వెళ్ళి ఉండొచ్చు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఎలిమినేట్ అయిపోయాడని హౌస్ మేట్స్ ఈజీగా నమ్మేస్తారు. సో ఈ విధంగా శనివారం నిఖిల్ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టి ఆ తర్వాత పృథ్వీనో యస్మినో ఒకరిని ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా పంపించేస్తారనమాట. సో ఈ వారం ఈ విధంగా జరిగితే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సీక్రెట్ రూమ్కి నిఖిల్ అర్హుడా? మీ మైండ్లో సీక్రెట్ రూమ్ ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. డబుల్ ఎలిమినేషన్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది ఓజీ క్లాన్కి చాలా నష్టం జరుగుద్ది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం అయితే ఉండదు. కానీ ఏదో ఒక వీక్ డబుల్ ఎలిమినేషన్ పక్కా జరగాలి. ఈ వారం అయితే సీక్రెట్ రూమ్ ఉండబోతుంది అని అయితే నేనైతే అంచనా వేస్తున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కింద కామెంట్ చేయండి.